చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వేరే పార్టీకి మన పార్టీకి తేడా ఏంటంటే, మన పార్టీలో ఇక్కడ ఉన్న 300 మందిని మీ సిద్ధాంతం ఏందని చెప్తే 300 మంది ఒకటే సిద్ధాంతం చెప్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలో ఉన్న ఇక్కడ సపోజ్ వాళ్ళు వస్తే మీ సిద్ధాంతం ఏంటంటే 300 మంది 300 రకాలైన సిద్ధాంతాలు చెప్తారు. మనమందరం కూడా ఒకటే సిద్ధాంతంతో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్నాం. ఈరోజు మన పార్టీకి బలం అంటే ఏంటి మనందరం తెలుసా? ఎవరికైనా తెలుసా? ఏంటి ఒకరే చెప్తున్నారు. నేను కార్యకర్తలు, మీరు కార్యకర్తలు, నరేంద్ర మోడీజీ కార్యకర్తలు, ఈటల రాజేంద్ర గారు కార్యకర్తలు, కిషన్ రెడ్డి గారు కార్యకర్తలు, అమిత్ షా గారు కార్యకర్తలు, మనందరం కార్యకర్తలే. ఎవరికి పదవి బాధ్యతలు ఉన్నా లేకపోయినా ఈ పార్టీలో మనమందరం కూడా కార్యకర్తలు 2 సంవత్సరాలు పనిచేస్తున్నాం. వ్యక్తులు పోసు కాదు. నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మల్లారెడ్డి గారు పార్టీలో చెప్పారు, ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బిల్డర్ సెల్ అండ్ కన్స్ట్రక్షన్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అది గొప్పది కాదు, పార్టీ మెంబర్షిప్ గొప్పది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు, మిమ్మల్ని అందరినీ చూడమే ఆనందం. అయితే ఒక విషయం ఏంటంటే, ఈరోజు మన మల్కాజ్గిరికి ఒక మంచి క్యాండిడేట్ మనకు వచ్చారు. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉబ్బరం ఎక్కువగా ఉందలే, కరెంటు సరిపోతలేదు. కరెంటు బిల్లు యూనిట్కి ఎంత అంటే వేరే పార్టీ నాయకులకు సమాధానం ఉండదు. అయితే మనకి ఈరోజు ఇక్కడ క్యాండిడేట్గా వచ్చిన ఈటల రాజేంద్ర గారిని, సార్ ఈరోజు ఎలక్ట్రిసిటీ యూనిట్ బిల్ ఎంత అంటే యూనిట్ ₹2. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూనిట్లు తయారవుతున్నాయి ఎలక్ట్రిసిటీ, హైడల్ పవర్ ఎంత, దీంట్లో మన థర్మల్ పవర్ ఎంత, సోలార్ పవర్ ఎంత తయారవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గ్రిడ్ నుంచి ఎన్ని యూనిట్ల పవర్ మన తెలంగాణకి ఇస్తుంది, మన రైతులకి సబ్సిడీలో ఎంత ఇస్తున్నామని బాగా అన్ని విషయాల్లో ఆయన తేరి అనుభవం ఉన్న వ్యక్తిని మనకి క్యాండిడేట్గా ఇచ్చింది. ఆయన తెలంగాణ జేఏసీలో మరియు ఇంతకుముందు వేరే బాధ్యతలు కూడా మంత్రిగా వివరించి ఇక్కడ వచ్చిన మిగిలిన క్యాండిడేట్ సంగతి నాకేమో తెలియదు, కానీ మన క్యాండిడేట్ ఒక మంచి క్యాండిడేట్. మన అందరం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే కార్యకర్త కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి చేయిని బలపరచడానికి ఈ క్యాండిడేట్ ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మనమందరం కూడా చేయి భుజం కలిపి పనిచేస్తాము. ఆ రకంగా ఇక్కడ తప్పకుండా గెలుస్తామని మీ అందరూ సహకారం కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. రెండు 3 కాలంలో అడ్డంగా ఉంది.